గురుకులాలను విద్యారంగంలో అగ్రగామిగా నిలపడమే తమ లక్ష్యమంటున్నారు సోషల్ వెల్ఫేర్ సెక్రటరీ ప్రవీణ్ కుమార్. తెలుగు మీడియం విద్యార్థుల్ని ఇంగ్లీష్ మీడియం విద్యార్థులతో పోటీ పడేలా చేస్తామంటున్నారు. రెసిడెన్షియల్ స్కూళ్లలో పనిచేస్తున్న టీచర్స్ ఇంగ్లీష్పై పట్టు సాధించేందుకు అవసరమైతే ప్రత్యేక క్లాసులు నిర్వహిస్తామని చెబుతున్నారు. పేద పిల్లలను విద్యా కుసుమాలుగా తీర్చిదిద్దుతామంటున్న ఐపీఎస్ ప్రవీణ్ కుమార్తో హరిత ఫేస్ టు ఫేస్. కార్పొరేట్ స్కూల్స్కి దిగుటుగా గురుకుల విద్యాలయాలను తీర్చిదిద్దేందుకు ఐపీఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఎంతగానో కృషి చేస్తున్నారు. అలాగే ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం విద్యను కూడా పటిష్టం చేసేందుకు కొత్త రిఫార్మ్స్ని తీసుకొస్తున్నారు. మరి వీరి పూర్తి కార్యాచరణ ఎలా ఉండబోతుంది ఆయన మాటల్లోనే విందాం. హలో సార్, గురుకుల విద్యాలయాల్లో ఇంగ్లీష్ మీడియంని మీరు ప్రవేశపెట్టారు. రిజల్ట్స్ ఎలా వస్తున్నాయి? బ్రహ్మాండంగా వస్తున్నాయండి. గత 4 సంవత్సరాల నుండి మేము మా క్యాంపెయిన్ను ఇంగ్లీష్ మీడియంలో చదివించడానికి చాలా ఇంటెన్సిఫై చేశాము. అయితే ముఖ్యంగా మా టీచర్స్ చాలా తొందరగా అడాప్ట్ అవుతున్నారు. మాకు చాలా సంతోషంగా ఉంది. ఆల్మోస్ట్ 75% టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇంటర్మీడియట్ తర్వాత మన గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, బీఎడ్ కూడా తెలుగు మీడియంలో చేశారు. 2009 నుంచి చేస్తున్నప్పటికీ కూడా 2012 నుండి మాత్రం ఈ క్యాంపెయిన్ మేము ఇంటెన్సిఫై చేయడం వల్ల మా టీచర్స్ అందరూ కూడా ఇప్పుడు ఆంగ్లంలోనే బోధించడానికి ప్రయత్నం చేస్తున్నారు. మంచిగా చెప్పట్లేదని ఒక ఉద్దేశంతో అంటే ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళడం జరుగుతుంది. అంటే ఈ పద్ధతి మారాలంటారా? ఎలాంటి రిఫార్మ్స్ రావాలి? ఇప్పుడు పిల్లలను ఏ స్కూల్కు పంపించాలి అనేది తల్లిదండ్రుల వ్యక్తిగత అభిప్రాయం అండి. మనం ఎవరిని కూడా ఫోర్స్ చేయకూడదు. ఒక వ్యక్తి కేవలం గవర్నమెంట్ ఎంప్లాయీ అయినంత మాత్రాన ఆ వ్యక్తి తన పిల్లలను ప్రభుత్వ పాఠశాలకే పంపించాలనే రూల్ పెట్టడం అనేది వ్యక్తిగత స్వేచ్ఛకు కొంచెం కాన్ఫ్లిక్టింగ్గా ఉంటుందేమో. అయితే ఒకటండి, ఏ స్కూల్ అయినా, అది ప్రైవేట్ స్కూల్ అయినా ప్రభుత్వ స్కూల్ అయినా, దాని పెర్ఫార్మెన్స్, పని విధానము, అందులో ఉండే నాణ్యత, తర్వాత అక్కడ ఉండే ప్రోడక్ట్, అవి దాంట్లో క్వాలిటీ ఉంటే ఆటోమేటిక్గా తల్లిదండ్రులు కూడా ఆలోచిస్తారు. మనం ఒకప్పుడు చూసిన తల్లిదండ్రులకు ఇప్పుడు చూసిన తల్లిదండ్రులకు తేడా ఏంటంటే, ఇప్పుడున్న తల్లిదండ్రులు చాలా అనాలిసిస్ చేస్తున్నారు. వాళ్ళ పిల్లల్ని పంపించే వాళ్ళకు ఆర్థిక స్థితిగతులు ఏ విధంగా ఉన్నా, సామాజిక స్థితులు ఏ విధంగా ఉన్నా కూడా అనాలిసిస్ చేసి అప్పుడు మాత్రమే పంపిస్తున్నారు. మీరు ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే, పోయిన సంవత్సరం మా స్కూల్స్లో 10,000 సీట్ల కోసం 55,000 అప్లికేషన్స్ వచ్చాయి. ఇంగ్లీష్ మీడియం బోధించాలి, టీచర్స్ కూడా ఇంగ్లీష్లోనే మాట్లాడాలి, లేదంటే వాళ్ళని ఉద్యోగాల నుంచి తీసేస్తామనే ఒక హెచ్చరిక మీరు జారీ చేశారు. దీని గురించి మీరేమంటారు? మేము ఎవరికి హెచ్చరిక జారీ చేయలేదండి. అది మేము ఎవరిని కూడా ఫోర్స్ చేయడం లేదు. కాకపోతే నేనేమన్నానంటే, ఇంగ్లీషు మీడియం స్కూల్స్లో ఇంగ్లీషులోనే మరి కన్వర్జేషన్ అనేది జరగాలి. ఎందుకంటే పిల్లవాడికి మొట్టమొదట ఏ లాంగ్వేజ్ అయినా కూడా వినడం ద్వారా నేర్చుకుంటారు. అమ్మాయి అయినా అబ్బాయి అయినా పుట్టిన వెంటనే తల్లి మాట్లాడుతుంటే విని నేర్చుకుంటాడు. సో అది ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన జరుగుతున్నప్పుడు, ఆంగ్ల మాధ్యమంలో ఏదైనా అర్థం చేసుకోవాలన్నప్పుడు చెప్పే వ్యక్తి ఆంగ్లంలో మాట్లాడడానికి ప్రయత్నం చేయాలి. అట్లాటప్పుడే వస్తుంది. అందుకొరకే మేము మా టీచర్లందరికీ కూడా మేము చెప్పింది ఏమిటంటే, మీరు ఎక్కడ వీలైతే అక్కడ దయచేసి ఆంగ్లంలోనే మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. మాతృభాష అనేది తల్లిపాలతోనే వస్తుంది, అది ఎక్కడ పోదు. కానీ మాతృభాషతో అదనంగా మనం ఇంగ్లీష్ మీడియంలో బోధిస్తున్నాం కాబట్టి మనం అందరం కూడా అక్కడ స్కూల్లో ఉన్నంత వరకు ఇంగ్లీష్లో మాట్లాడగలడానికి ప్రయత్నం చేస్తే పిల్లలు మనల్ని చూసి నేర్చుకునే అవకాశం ఉంటుంది. మేము దీన్ని చాలా చోట్ల చూసాం. ఎక్కడైతే టీచర్లు ఇంగ్లీషు మాట్లాడుతున్నారో, ఇంగ్లీష్లో వాళ్ళు మాట్లాడుకుంటున్నారో అక్కడ విద్యార్థులకు చాలా చక్కగా ఇంగ్లీష్ వస్తుంది. ఇంగ్లీష్ విద్యను పటిష్టం చేయడానికి ఇంకా మీరు ఫ్యూచర్ ప్లాన్స్ ఏం చేయబోతున్నారు? ఇంగ్లీష్ విద్యను పటిష్టం చేయడం కోసం మేము భవిష్యత్తులో ఏం చేయాలనుకుంటున్నామంటే, మేము మా ఉపాధ్యాయులకు ఇంకా బ్రహ్మాండమైన తర్ఫీదిద్దాం అనుకుంటున్నాం. తర్వాత వాళ్ళను ఎవరైతే ఇంగ్లీష్ చక్కగా మాట్లాడుతున్నారో వాళ్ళని ఇంకా బాగా పారితోషికాలు ఇచ్చి ఎంకరేజ్ చేయాలనుకుంటున్నాం. తర్వాత ఎవరెవరికైతే ఇబ్బంది అవుతుందో వాళ్ళకు ప్రత్యేకంగా కొన్ని క్లాసులు నిర్వహించాలనుకుంటున్నాం. అదేవిధంగా సైమల్టేనియస్గా మేము విద్యార్థులను కూడా ఇంగ్లీష్ మాట్లాడాలనుకునే విద్యార్థులు కానీ, లేకపోతే విద్యార్థులు ఇంగ్లీష్లో మాట్లాడుకునే విధంగా రకరకాల ప్లాట్ఫామ్స్ కొన్ని మా స్కూల్స్లో క్రియేట్ చేయబోతున్నాం. అది డిబేటింగ్ కావచ్చు, పబ్లిక్ స్పీకింగ్ కావచ్చు, స్కూల్ అసెంబ్లీ కావచ్చు, స్పెల్ బీ కాంపిటీషన్స్ కావచ్చు, లేకపోతే థియేటర్ ఆర్ట్స్ కావచ్చు. మూడవది ఇంకోటి ఏం చేస్తున్నామంటే, సెలవుల్లో ఇంటికి పోయినప్పుడు మీ తల్లిదండ్రులకు కూడా ఇంగ్లీష్ నేర్పించండి అని విద్యార్థులకు మేము ఒక టాస్క్ ఇచ్చాం. ఇప్పుడు మీరు గ్రామీణ ప్రాంతాల్లో మా స్వైరో బిడ్డలు ఎక్కడ పోయినా కూడా బిడ్డలు వాళ్ళ తల్లిదండ్రులకు ఏబీసీడీలు నేర్పించడము, తర్వాత వొకాబులరీ నేర్పించడం చేస్తున్నారు. అదేవిధంగా ప్రతి జిల్లాలో కూడా ఆదర్శమైన తల్లిదండ్రులను మేము ట్రైనర్స్గా మార్చి వాళ్ళు మిగతా తల్లిదండ్రులకు తాము నేర్చుకున్న విషయాలు చెప్పే విధంగా ప్రయత్నం చేస్తున్నాం ఈ సంవత్సరం.
మొత్తానికి మీకు కూడా కంగ్రాచులేషన్ సార్. గురుకుల విద్యాలయాల అభివృద్ధికి ఇంత కృషి చేస్తున్నందుకు మా V6 తరపున కూడా మీరు మరింత ముందుకెళ్ళాలి, మీ ఆశయాలు ముందుకెళ్ళాలని మేము కూడా కోరుకుంటున్నాం. ఇది ఓవరాల్గా IPS ప్రవీణ్ కుమార్ గారి ఆకాంక్షలు. కెమెరా పర్సన్ గోపాల్తో హరిత, V6 న్యూస్, హైదరాబాద్.